మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చూడండి. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరా ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. చూడండి ప్రియులారా, ఈయన మాటలు అనేటువంటి దేవుడు పలికిన మాటలన్నిటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎక్కడ కట్టుకున్నట్టు? వాని గృహం బండ మీద కదా. అలాగే దేవుని మాటలు కూడా, దేవుని వాక్యం కూడా ఎక్కడ వంకర మనసు రాకోకుండా, ఎక్కడ బలహీనమైన మనసు రాకుండా, ఎక్కడ పడిపోయేటువంటి దిగజారిపోయేటువంటి మనసు రాకుండా, అవిశ్వాసం రాకుండా, ప్రేమహీనత రాకుండా, అవన్నీ కూడా ఏం చేస్తాయి? దేవుని మాటలు మనకి నిలబెడతాయి ప్రియులరా. కాబట్టి పోయిన వారం మనం వెదకటం గురించి కొన్ని విషయాలు మనం చూసాం. చాలా లోతైనటువంటి విషయాలు ఉన్నాయి. మనం దేవుని రాజ్యాన్ని వెతికే ఆ పనిలో కొన్ని విషయాలు మనం చర్చించుకున్నాం ప్రియులరా. 7వ వచనం చూడండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకు వారికి దొరుకును, తట్టువారికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు రొట్టెనడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపనడిగిన ఎడల పామునిచ్చున. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అరుగు వారందరికీ అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు నిచ్చును. మత్తయి సువార్త 13:45. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా తీయండి. ఇక్కడ చాలా విలువైనటువంటి మాట యేసుప్రభువారు పలికారు. ఏమని రాయబడి ఉందంటే అక్కడ, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు కూడా అమ్మి దాన్ని కొనును. మరియు పరలోక రాజ్యము సముద్రములలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి, ఆ వేరుపరిచిన వారిని ఏం చేస్తారు? వీరిని అగ్నిగుండములలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండును. చూడండి ప్రియులారా, 45వ వచనంలో పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుగుచున్న వర్తకుని పోలి. అక్కడ ఏమని ఉంది? వెదుగుచున్న అని ఉంది ప్రియులారా. పరలోక రాజ్యం ఎలా ఉందంట? మంచి ముత్యాన్ని ఏమండి కొన వెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. వర్తకుని అనే మాటకు అర్థం ఏంటంటే మర్చెంట్, ఏ బిజినెస్ మ్యాన్. కాబట్టి మంచి ముత్యాల్ని కొనాలనేటువంటి ఆ ఆశ ఎలా ఉంటుందో ప్రియులరా, పరలోక రాజ్యం కూడా అలాగే ఉంటుంది అని యేసుప్రభువారు చెప్పారు. ఆ తర్వాత 46వ వచనంలో ఏమని రాయబడి ఉంది? అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు కూడా అమ్మి దాని కొనను. అంటే దేవుని రాజ్యాన్ని వెతికే పనిలో తమకి కలిగినదంతయు కూడా అమ్మి తీసుకొచ్చి ఏం చేశారండి? ఆ దినాల్లో పేతురు గారి టైంలో కానీ, అపోస్తులు చేసిన సేవలో కానీ, పౌలు గారు చేసిన సేవలో కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు. సిటీ స్టడ్ గురించి కూడా నేను మీకు చెప్పాను. ఇలా వాళ్ళందరూ ఏం చేశారు? తమకి కలిగినదంతయు కూడా ఏం చేశారు? దేవుని రాజ్యం విస్తరించబడాలని చెప్పి అమూల్యమైనటువంటి ఆ ముత్యాన్ని వారు ఏం చేశారు? వారు కొన్నారు ప్రియులారా. అలాగే మన జీవితంలో కూడా బహుశా నీ దగ్గర ఇవ్వడానికి డబ్బు లేదేమో, బహుశా నువ్వే ఎంతో అప్పులో ఉన్నావేమో, కానీ నీకు దేవుడు విలువైన సమయాన్ని ఇచ్చాడు కదా, కానీ దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా, ఏవండి చేసే ఓపిక ఇచ్చాడు, నువ్వు కష్టపడుతున్నావు, ఏవండి నువ్వు తింటున్నావు, సంతోషంగా బాగానే ఉంది. ఏవండి దేవుని రాజ్యం కోసం విలువైనది ఏదైనా సరే అమ్మి దేవుని కోసం ఎప్పుడైనా ముందుకు అడుగులు వేసావా? ఏనాడైనా సరే ఒక ఆత్మ కోసం నువ్వు ప్రయాసపడ్డావా? ఏనాడైనా సరే నీ కుటుంబ సభ్యుల కోసం రక్షించబడాలనేటువంటి ఆలోచన, పశ్చాత్తాపం నీలో ఎప్పుడైనా కలిగిందా? ఏనాడైనా సరే వెళ్ళి పశ్చాత్తాపడి విలువైనటువంటి సమయాన్ని, దేవుడు నీకెంతో విలువైనటువంటి సమయాన్ని ఇచ్చాడు, వెళ్ళి పశ్చాత్తాపడి అయ్యో ఇంకా నా కుటుంబంలో రక్షించబడలేదే, నా బిడ్డలు కానీ లేదంటే ఇంకా కొంతమంది నా కుటుంబ సభ్యులు కానీ, లేదంటే బంధువులు కానీ, నీకు తెలిసిన వారు కానీ ఆత్మల పట్ల నీకు భారం ఉందా?
రాజ్యాన్ని వెతుకుతున్నావా? ఏవండి, దేవుని రాజ్యాన్ని మనం వెతికినప్పుడు ఒక మంచి ముత్యాన్ని గనక మనం సంపాదించుకోవాలంటే పరలోకంలో ఒక ఆత్మను గనక నువ్వు దేవుని దగ్గరికి నడిపిస్తే దేవుడు నీకేమిస్తాడు? అక్కడ వాల్యుబుల్ పెరల్ ప్రియులారా, ఒక విలువైనటువంటి ముత్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నీకు కలిగిందంతా కూడా బహుశా నీ దగ్గర ఏమీ లేకపోవచ్చేమో, దేవుడు నీకు ఇచ్చినటువంటి బలాన్ని ఒకరికి సహాయపడడానికి అది ఏనాడైనా ఉపయోగించావా? ఏవండి, ఒక ఆత్మని దేవుని సన్నిధికి తీసుకురావడానికి ఏనాడైనా సరే నువ్వు ప్రయాసపడ్డావా? వెళ్ళావా? 1-4 సార్లు వెళ్ళి, ఏవండి దేవుని సన్నిధికి రండి, ప్రార్థన చేసుకోండి. ఎవరు ఎదురైనా సరే నేను ఒకటే మాట చెప్తే, ఎవరన్నా కొత్తగా ఎదురయ్యారనుకోండి, నాకు ప్రార్థన చేస్తున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా? ఏవండి, నేను ఎప్పుడు ఒకటే అనుకుంటా, ఎవరినైనా సరే ఒక వ్యక్తిని ప్రార్థన చేయడానికి నడిపించగలిగితే ఆ ప్రార్థనలో నుంచి అన్ని విషయాలు కూడా వారు నేర్చుకుంటారు. ఆ ప్రార్థనలోనే దేవుడు వారికి అన్ని విషయాలు నేర్పిస్తాడు. ఎవరికైనా ఒకటే నేను నేర్పించాలనుకోండి, ఏంటో తెలుసా? ప్రార్థన, 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 ప్రార్థన. అంతే. ఒక క్రైస్తవుడికి ఆయుధం ఏదైనా ఉందంటే అదేంటిది ప్రియులారా? ప్రార్థన. కాబట్టి మన జీవితంలో ప్రార్థన ఎప్పుడైతే మనం చేశామో ఆ రోజున దేవుడు నీతో మాట్లాడడానికి ఆశపడతా ఉంటాడు. ఓ దేవుని సేవకుడు ఏం చెప్పాడంటే, ఓ భక్తుడు ఏం చెప్పాడంటే, వెన్ యు ప్రే, ఏమండి, దేవుడు ఆయన సిలువ, ఆయన ప్రత్యక్షత అంతా కూడా నీ ఎదురుగా ఉంది. దేవుని సిలువ ఎదురుగా వెళ్ళి కనుక నువ్వు ప్రార్థన చేస్తే ఆయన రక్తం కారుతున్నటువంటి దేహం, ఆయన మొహం, ఆయన ముఖ దర్శనం అంతా కూడా మన ఎదురుగా ఉంటది ప్రియులారా. ఎంత విలువైనది ఆత్మ. చాలా మంది నీ ఆత్మ విలువే నువ్వు గుర్తించలేకపోతా ఉన్నావు, నీ జీవిత విలువే నువ్వు గుర్తించలేకపోతా ఉన్నావు. అయ్యో, నేను ఇంకా దిగజారిపోయిన స్థితిలో ఉన్నానే, నేను నా ఆత్మీయత ఇంకా బాగోలేదే, ఇన్ని రకాలైనటువంటి మనస్తత్వాలు నా మీద ఏలుబడి చేస్తున్నాయే. వెళ్ళి నీ హృదయం సరి చేసుకోవడం కోసం ఏనాడైనా సరే వ్యక్తిగత ప్రార్థన చేసావా? చాలా మందికి వ్యక్తిగత ప్రార్థన ఉండదు పిల్లలు. వ్యక్తిగత ప్రార్థన అంటే ఏంటి? నీ గురించి నువ్వు చేసుకోవడమే వ్యక్తిగత ప్రార్థన. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మన గురించి, మన హృదయ స్థితి ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏవండి దేవుని మాటగా నేను లోబడుతున్నానా, అమూల్యమైనటువంటి ఆ రాళ్లని తీసుకొచ్చి నా విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నానా, నా ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకుంటున్నానా, ఎక్కడైనా వంకరలు వచ్చినాయా, ఆ వంకర మార్గాన్ని అంతటినీ కూడా నేను తిన్నన చేసుకోవాలి కదా. ఆ సరైనటువంటి వంకరి మనస్తత్వాలంతటినీ కూడా, వంకరి మాటలన్నింటినీ కూడా నేను తిన్నన చేసుకోవాలి కదా. దేవుని వాక్యం అలా సెలవిస్తుంది కదా. ఏనాడైనా సరే వెళ్ళి వ్యక్తిగత ప్రార్థన చేసావా? ఏవండి, ఒక మంచి ముత్యాన్ని, ఒక విలువైనటువంటి ముత్యాన్ని, ఏవండి తనకున్నదంతా కూడా అమ్మి వెళ్ళాడే పరలోకాన్ని కొనుక్కోడానికి. నీ జీవితంలో ఎంత సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నావు ప్రియులరా? నీ జీవితంలో ఎంత సమయాన్ని నువ్వు వెళ్ళి నీ ఆత్మ కోసం నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు, నీ కుటుంబ సభ్యుల కోసం నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు, ఇతరుల కోసం నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు, ఏవండి నీ బంధువుల కోసం, వారిని రక్షించడం కోసం నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు. చాలా మంది జీవితాలు ఏవండి ఆ రీతిగా కనబడట్లేదు ప్రియులారా. మన మధ్యన మన చర్చిలో ఒక కుర్రాడు ప్రార్థన గురించి వస్తే నేను వారికి చెప్తున్నా, ఇలా ప్రార్థన చేయాలి, ఇలా ప్రార్థన చేయాలి, మనం కూడా ఇలా వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి అని చెప్తుంటే, నాకు అర్ధరాత్రి పూట ఇప్పుడు మెలుగు వచ్చి చూసినా సరే మా అమ్మ మోకరించి ఏం చేస్తుంది, ప్రార్థన చేస్తా ఉందన్నా అని చెప్పాడు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బ్రీలర్. నేను చాలా సంతోషించా. అలాంటి తల్లిగా, అలాంటి తండ్రిగా నువ్వు ఉన్నావా? ఏనాడైనా నీ బిడ్డలకి నీకు అలాంటి సాక్ష్యాన్ని సంపాదించగలరా? ఏమండి, నా తల్లి అర్ధరాత్రి పూట నేను ఏ టైంలో లేచినా సరే, ఎప్పుడు చూసినా సరే ఏం చేస్తూ ఉంటుందండి, వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంట, ప్రార్థన చేస్తూ ఉంది. ఏమి సంపాదిస్తున్నావు నీ పిల్లల కోసం? ఏమి సమకూరుస్తున్నావు? ఆస్తుల్ని సంపాదిస్తున్నావా, డబ్బుని సంపాదిస్తున్నావా? ఒక రోజున అవన్నీ కూడా ఏమైపోతాయి, నశించిపోతాయి అంతే. యేసుప్రభువారు ఏం చెప్పారు మత్తయి సువార్త 6:13లో, భూలోకంలో మీరు ఏది కూడా సంపాదించుకోవద్దు. ఏమండి, చాలా విచిత్రం అనిపిస్తుంది. యేసుప్రభువారు ఏనాడు కూడా ప్రాస్పరిటీ సువార్తను ఆయన చెప్పలేదు. ఇది సంపాదించుకోండి, అది సంపాదించుకోండి అని యేసుప్రభువారు చెప్పలేదు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే అంతా కూడా ప్రాస్పరిటీ గాస్పెల్. ఎక్కడికి వెళ్ళినా సరే మీరు దీవించబడతారు, మీరు అభివృద్ధి చెందుతారు, మీరు అయి కొనుక్కోండి, మీరు ఈ కొనుక్కోండి, దేవుడు మీకు ఇవి ఇస్తాడు, దేవుడు మీకు అవి ఇస్తాడు. అంతా కూడా వ్యర్థమే. ఎవ్రీథింగ్ ఈజ్ వ్యానిటీ. మీకున్నదంతా కూడా అమ్మి విలువైనటువంటి ముత్యాన్ని కొనుక్కోండి అని దేవుడు ఇక్కడ వాక్యంలో ఏమండి పలు విధాలుగా ఆయన సువార్త మనకి వినబడతా ఉంది కదా. దేవుని రాజ్యం వైపు చూసే కనులు కనబడట్లేదే ఈ రోజున. దేవుని రాజ్యాన్ని కట్టేటువంటి విధానం కనబడట్లేదే ఈ రోజున. ఎంత విచారం ప్రియులారా. ఆ రోజున దానియేలు గారు కూడా ఆయన దగ్గర ఉన్న డబ్బంతా కూడా అయిపోయింది చెన్నై వెళ్ళిన తర్వాత.
డబ్బులు లేవు, సేవ చేయాలి, ఎలాగ ఏం అర్థం కావట్లేదు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తే ఏమండి దేవుడు ఆయనతో మాట్లాడండి. ఏంటో తెలుసా, నీ పిల్లల చదువు కోసం కొంత డబ్బుని దాచావు కదా, యూజ్ ఇట్, దాన్ని వాడు, నా సేవలో వాడు అని చెప్తే ప్రియులారా నిజంగానే ఏమండి ఆయన వెళ్ళి ఆయన పిల్లల కోసం దాచిన 4 పిల్లలు ఆయనకి ఏమండి వారిని చదివించాలి. ఏమండి ఒకరినిద్దరిని పోషించడమే ఈ రోజున చాలా కష్టం. మరి పైబెచ్చు విశ్వాసంతో నిలబడి ఏమండి 4 పిల్లల ఫీజు కట్టాలి, వారిని పోషించాలి, చాలా కష్టతరం కదా. అది ఒక తల్లిగా ఒక తండ్రిగా నీకు తెలిసిన విధానమే కదా అది. అయినా సరే ఆ దేవుని సేవకుడు వెనకాడకుండా ప్రియులారా దేవుడు మాట్లాడిన వెంటనే ఏం చేశాడంటే తెలుసా, ఆ డబ్బుని తీసుకొచ్చి సేవలో అలా వాడేశాడు ప్రియులారా. ఏమండి విడిచిపెట్టేశాడు ఆ దేవుడు వారి పిల్లల్ని. ఏమండి ఈ రోజున దేవుడు ఎంత సేవని ఏమండి వారి కలిగిందంతా కూడా సేవలో ఇచ్చి అలా కట్టినప్పుడు ఏమండి ఎస్టాబ్లిషింగ్ ద కింగ్డమ్, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేశారు ప్రియులారా. వాళ్ళు ఆత్మల కోసం వారు ప్రయాసపడ్డారు, ఆత్మల కోసం వారు నిలబడ్డారు. ఏమండి మొదట రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు మీకేం కావాలో అవన్నీ కూడా ఏం చేయబడతాయి, అనుగ్రహించబడతాయి. మనమేమో దేవుని రాజ్యాన్ని వెతకం, మనకి నీతి అవసరం లేదు, మనకి పరిశుద్ధ అవసరం లేదు, మన ఇష్టానుసారంగా మనం జీవించాలి. ఒక పక్కన లోకం కావాలి, ఒక పక్కన సుఖాలు కావాలి, ఒక పక్కన అన్నీ కావాలి, ఒక పక్కన సంపాదన కావాలి. ఏమండి ఏదన్నా పరిస్థితి వచ్చి దేవుని దగ్గరికి వెళ్ళి మనం బోరున ఏడుస్తాం. బహుశా నువ్వు కూడా ఏడ్చి ఉంటావు అనేక సందర్భాల్లో. కానీ దేవుడు నీకు సమయాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు నీకు అంతటినీ ఇచ్చినప్పుడు, సువార్తను విన్నావు, ఆ సమయంలో నువ్వు ఏం చేశావు? రాజ్యాన్ని వెతికావా, నీతిని వెతికావా, పరిశుద్ధతను వెతికావా? ఏవండి ఆయన మాటల మీద నీ జీవితాన్ని కట్టుకున్నావా? బండ మీద కట్టబడిందా నీ జీవితం? యేసుప్రభువు పలికిన మాటల్లో ప్రియులారా వానలు వస్తాయి, వరదలు వస్తాయి, వర్షం వస్తుంది, గాలి వస్తుంది, తుఫాన్లు వస్తాయి, అన్నీ వస్తాయి. చర్చికి వచ్చినా సరే ప్రియులారా, కానీ బండ మీద కట్టబడినప్పుడు అది ఏమవుదో పడిపోదు. యేసుప్రభువు చెప్పిన మాట అదే. ఒక జీవితం బండ మీద కట్టబడినప్పుడు ఏమండి, ఒక హృదయం బండ మీద కట్టబడినప్పుడు ఏమండి, అమూల్యమైనటువంటి రాళ్ళు, ముత్యాలు ఆ వాక్యం చేత నువ్వు నిలబడినప్పుడు ప్రియులారా వరదలు వస్తాయని రాస్తుంది అక్కడ, ఏమండి గాలి వస్తుందని రాస్తుంది, వర్షం వస్తుంది అని రాస్తుందా లేదా? ఏమండి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాని మీదకి వర్షం రాదు, తుఫాను రాదు, గాలి రాదు, వరదలు రావు, ఏమి రావు అని రాస్తుందా పిల్లలు? అక్కడ లేదు కదా. అన్నీ వస్తాయి అంటే దాని అర్థం ఏంటి? నువ్వు క్రైస్తవ్యంలో ఉన్నా, నువ్వు క్రైస్తవ్యంలో లేకపోయినా, ఏమండి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నా, నువ్వు దేవుణ్ణి నమ్ముకోకపోయినా, కానీ ప్రియులరా నీ జీవితాన్ని నీతి మీద, రాజ్యం మీద నువ్వు నిలబెట్టుకున్నప్పుడు, ఆయన మాటల మీద నువ్వు నిలబెట్టుకున్నప్పుడు, ఆ సమయంలో ప్రియులరా నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు ప్రార్థన చేయకపోయినా, నేను ఓపెన్ గానే చెప్తాను చూడండి, ఆ సమయంలో ఎట్ దట్ క్రిటికల్ టైం ప్రార్థన చేసినా చేయకపోయినా సరే దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు బండ మీద ముందుగానే నీ గృహాన్ని కట్టుకున్నావు కాబట్టి, బండ మీద నీ జీవితం కట్టబడింది కాబట్టి, ముందుగానే ఆయన మాటలకి, అమూల్యమైనటువంటి మాటలకి నువ్వు లోబడ్డావు కాబట్టి ప్రియులారా. కాబట్టి ఎంతమంది నీ కలిగిందంతా కూడా వాట్ ఎవర్ మే బి ద వాల్యుబుల్ యూ హ్యావ్, ఏమండి తనంతటినీ కూడా వచ్చి నువ్వు కట్టినప్పుడు ప్రియులరా దేవుడు నీ జీవితాన్ని, ఏమండి నీ బిడ్డల జీవితాన్ని, నీ కుటుంబాన్ని, సమస్తాన్ని దేవుడు కడతాడు. పోయిన వారం మనం చూసాం, ఏమండి వారికి లేమి కొలది, వారికి ఉన్న దానికన్నా అత్యధికంగా కొలది తీసుకొచ్చి వారు ఇచ్చినప్పుడు తమంతట తామే దేవుని చిత్తానికి ఏమయ్యారంట వారు? 2 కొరింథీ రాసిన పత్రికలో మనం చదివాం కదా, తమంతట తామే దేవుని చిత్తానికి ఏం చేసుకున్నారంట వారు? అప్పగించేసుకున్నారు ప్రియులారా. నువ్వు అప్పగించుకుంటున్నావా? ఇంకా ఎదుగుతున్నావు. నా పట్ల దేవుని చిత్తం ఏంటి, దేవుడు నా పట్ల ఎలాంటి ఆలోచన ఉంది, ఇంకా నువ్వు ఎదుగుతున్నావు ప్రియులారా. కానీ దేవుని రాజ్యాన్ని కట్టే విషయంలో కనుక నువ్వు ముందుంటే ప్రియులారా నీ అంతట నువ్వే, నీ కుటుంబాన్ని కానీ వాట్ ఎవర్ సమస్తాన్ని అంతటినీ కూడా నీ అంతటి నువ్వే దేవుని చిత్తానికి ఏం చేస్తున్నావు? అప్పగించేస్తున్నావు. దేవుడే నడిపిస్తాడు ప్రియులారా. పావు జీవితమేమో దేవుని కోసం, 30 జీవితమేమో నీ కోసం, అర జీవితం దేవుని కోసం, ఏమండి అర జీవితం నీ కోసం ప్రియులారా. అది అన్నటికీ కూడా చెల్లదు బైబిల్ ప్రకారం ప్రియులారా. నన్ను వెంబడించగోరువాడు తన తాను ఉపేక్షించుకుంటాం అంటే ఏంటి? నీది 0% అంతే. నీ ఆలోచన కానీ, నీ మాట కానీ, నీ నిర్ణయం కానీ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ 0% అంతే. దేవుడిని ఇప్పుడు కూడా 100కి 100% నువ్వు ఫాలో అవ్వాలి. బిలిగ్రామ్ గారు కూడా ఏం చెప్పారంటే, ఏమండి 99% నువ్వు క్రీస్తులో ఉండి 1% కనుక నీ చిత్తానుసారంగా నువ్వు వెళ్తే దట్స్ నాట్ ఎనఫ్ అంతే.
అపవాదిగా 1% చాలు, అపవాదిగా 1% చాలు నిన్ను నరకానికి ఈడ్చికెళ్ళిపోవడానికి ప్రియులారా. కాబట్టి వెన్ వి గివ్ 100% లైఫ్ టు క్రైస్ట్, ఏమండి ప్రతిదీ కూడా దేవుని చిత్తం మీద, దేవుని ఆలోచన మీద కనుక మనం నిలబడితే దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? కడతాడు. చాలా మంది దేవుని రాజ్యాన్ని కట్టరు ప్రియులారా. ఏమండి 4 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. అవేంటంటే, కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? చాలా సపోర్ట్గా ఉంటారు దేవుని రాజ్యం కట్టడానికి, సహకారులు ప్రియులారా. ఏమండి సువార్త పనిలో ఏమండి నాతో వారితో కూడా సహకరించిన వారి పేర్లు ఎక్కడ ఉన్నాయండి? జీవ గ్రంథంలో ఉన్నాయి ప్రియులారా. కనీసం నీకు ఇవ్వడానికి ఏమీ లేదు, ఓకే లీవ్ ఇట్, ఇచ్చినా ఇవ్వకపోయినా ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ నువ్వు సహకరించన్న వ్యక్తిగా ఉన్నావా? కొంతమంది సమ్మర్ కన్స్ట్రక్టర్స్, కొంతమంది కడతారు దేవుని రాజ్యాన్ని. దేవుని రాజ్యాన్ని కట్టే వ్యక్తులు నీకు కనబడినప్పుడు దేవుని రాజ్యాన్ని ఆ కట్టే వ్యక్తులకి సహకరించే వ్యక్తులుగా నువ్వు ఉన్నావా? కొంతమంది దేవుని రాజ్యాన్ని కూల్చేవారు కొంతమంది ఉంటారు, ఆటంకవాదులు ఉంటారు పిల్లలు, సమ్ ఇంటరప్టర్స్. అంతే. నీ వల్ల ఒక ఆత్మ బలహీనమైనా, నీ వల్ల ఒక జీవితం బలహీనమైనా సరే, యు ఆర్ ఇంటరప్టర్. ఏమండి నువ్వు దేవుని రాజ్యానికి ఆటంకవాదిగా ఉన్నావు. హృదయాన్ని పాడు చేసుకోకుండా నిలబడినప్పుడు ఆ క్షణంలో ప్రియులారా, ఏ క్షణమైతే నువ్వు నీ అహంకారాన్ని చంపుకొని, ఏ క్షణమైతే నీ గర్వాన్ని చంపుకున్నావో గుర్తుపెట్టుకో, యువర్ ఎర్నింగ్ సమ్ మనీ ఇన్ హెవెన్ ప్రియులారా. పరలోకంలో నువ్వు కొంత సంపాదించుకున్నావు ఆ క్షణంలో, ఆ సమయంలో. పోనీ నీకెవరన్నా బలహీనులుగా కనబడినప్పుడు, పోనీ నీకెవరన్నా బలహీనమైనటువంటి మాటలు పలికినప్పుడు వెళ్ళి ప్రార్థన చేసావా? ప్రభువా ఈ హృదయం బలహీనం అయిపోయింది, ఈ జీవితం బలహీనం అయిపోయింది, దాన్ని నిలబెట్టు ప్రభువా, ఆ బాధ్యత నీ మీద ఉంది కదా. ఒక మారు మనసు పొందిన వ్యక్తిగా, ఒక రక్షించబడిన వ్యక్తిగా దేవుని రాజ్య భారం నీ మీద ఉంది. కడతన్నావా రాజ్యాన్ని? కూల్చేస్తున్నావా రాజ్యాన్ని? లేదంటే సహకారిగా ఉన్నావా? లేదంటే ఆటంకవాదిగా నువ్వు ఉన్నావా? చూడండి ప్రియులారా, ఎంత భయంకరం. నీ వల్ల ఒక ఆత్మ ఏనాడు కూడా ఏమండి బలహీనం అవ్వకూడదు. నీ వల్ల ఒక జీవితం కట్టబడాలి, నీ వల్ల ఒక హృదయం కట్టబడాలి, నీ వల్ల ఒక మనసు సరయ్యి దేవుని సన్నిధికి రావాలి. బహుశా దేవుడు నీకు ఆలోచన ఇచ్చాడేమో, దేవుడు నీలో ఆ టాలెంట్ ఉంచాడేమో. కనీసం దానన్నా సరే నువ్వు దేవుని రాజ్యానికి వాడితే ప్రియులారా, దేవుడు నిన్ను వారిని ఇద్దరిని కూడా దేవుడు పరలోకంలో నీకు ఒక మంచి స్థానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా కూల్చే వ్యక్తులుగా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? కట్టే వ్యక్తులుగా మనం ఉండాలి ప్రియులారా. యోహాను సువార్త 7:34 కూడా ఏమని రాయబడిందో చూడండి. మీరు నన్ను వెతుకుదురే కానీ మీరు నన్ను కనుగొందరు, నేను ఎక్కడ ఉందునో మీరు ఎక్కడికి రాలేరు. చూడండి ప్రియులారా, ఆ సమయంలో యేసు ప్రభువారు యెరూషలేము వీధుల్లో కూడా సువార్త చెప్తున్నప్పుడు చాలా మంది ఆయన చంపడానికి చూశారు. మీరు నన్ను వెతుకుదురే కానీ ఏమవరంట? కనుగొనరు. ఏమండి నేను ఎక్కడ ఉందునో మీరు ఎక్కడికి రాలేరు. ఏమండి చాలా హృదయాలు ఎలా ఉంటాయో తెలుసా? వారు లోకంలోనే పాపంలోనే వారు బ్రతుకుతారు, వారి హృదయం అంతా కూడా పాపాన్ని నింపుకుంటారు. ఏమండి అలాంటి దుష్టమైనటువంటి హృదయంతో క్రీస్తుని వెతుకుతూ ఉంటారు. అలాంటి వారు కనుగొనగలరా దేవుణ్ణి? లేదు, కనుగొనలేరు. నీ చిత్తాన్ని నువ్వు అనుసరిస్తున్నప్పుడు దేవుని నువ్వు కనుగొనగలవా? లేదు, నువ్వు కనుగొనలేవు. ఏమండి నీ ఆలోచనల మేరకు నువ్వు వెళ్తున్నప్పుడు దేవుని నువ్వు కనుగొనగలవా? లేదు, నువ్వు కనుగొనలేవు. ఏమండి బండ మీద నీ హృదయం, నీ జీవితం కట్టుబడినప్పుడు నువ్వు దేవుణ్ణి కనుక్కోగలవా? లేదు, నువ్వు కనుగోలేవు. మీరు నన్ను వెతుకుతారు కానీ మీరు నన్ను కనుక్కోలేరు, నేను ఎక్కడ ఉంటానో మీరు ఎక్కడికి రాలేరు. యేసుప్రభువారు ఎక్కడ ఉంటారండి? ఏమండి తండ్రి కుడి పార్శ్వాన నేను ఉంటాను కదా, నేను అక్కడ ఉంటాను, మీరు అక్కడికి రాగలరా? మీరు నన్ను వెతికితే ఏమండి నేను అక్కడ ఉంటాను. ఏమండి మీరు కనుక నన్ను కనుగొంటే నేను అక్కడ ఉంటాను. అప్పుడు ఆ క్షణంలో గనక మీరు బండ మీద కట్టబడిన క్రీస్తుని పోలిన జీవితాలు అయితే ఆ క్షణంలో క్రీస్తు నీ దగ్గరికి వస్తాడు, ఆయన వెలుగు నీ దగ్గరికి వస్తుంది, ఆయన స్వరూపం నీ దగ్గరికి వస్తుంది ప్రియులారా. యోహాను సువార్త 8:21 కూడా ఏమని రాయబడి ఉంది? మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళుచున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు, నేను వెళ్ళే చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. చూడండి ప్రియులారా, అందుకే మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే పాప క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే సరి చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీ పాపాలు మీలోనే ఉండి చనిపోతే మీరేం చేయలేరు. మీరు వెతికినా సరే మీరేం చేయలేరు, మీరు నన్ను కనుగొనలేరు. యేసుప్రభువు అదే చెప్తా ఉన్నారు ప్రియులారా.
మీ హృదయంలో పాపం ఉంచుకుని మీరు చనిపోతే ఏమండి, నువ్వు జీవితాంతం చర్చికి వచ్చినా, నువ్వు నీ ఆస్తి అంతా దేవునికి ఇచ్చినా, నువ్వు ఎన్ని సహాయాలు చేసినా, నువ్వు ఎంత చేసినా సరే, మీ హృదయంలో పాపాన్ని ఉంచుకుని కనుక మీరు చనిపోతే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? లేనే లేదు ప్రియులారా. ఏమండి, నువ్వు అర్పించడానికి వచ్చి, నువ్వు దేవునికి ఏదన్నా సమర్పించడానికి వచ్చి ఎవరి మీద నీ మనసు కష్టంగా ఉంటే యేసుప్రభువు ఏం చెప్పారు? దాన్ని అక్కడ పెట్టి నువ్వు వెళ్ళి సమాధానపడి సరి చేసుకుని రా. అప్పుడు నీ అర్పణ ఏమవుతుంది? అంగీకరించబడుతుంది. బహుశా నువ్వు కూడా దేవుని రాజ్యానికి ఇవ్వాలనేటువంటి మనసు నీకు ఉందేమో, దేవుని రాజ్యం కోసం ప్రయాసపడాలనేటువంటి మనసు నీకు ఉందేమో. ఏమండి, కానీ అది గనక అంగీకరించబడాలి అంటే, అది గనక దేవుని రాజ్యంలో చేర్చబడాలంటే, అది గనక నీకు 100 రెట్లు ధననిధిగా అది మార్చబడాలి అంటే, మొదట నువ్వు వెళ్ళి ఏం చేయాలి? మీ పాపాలన్నింటినీ సరి చేసుకుని ఏమండి సమాధానపడి, అందరితో సమాధానపడి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దెన్ యూ విల్ ఫైండ్ ద క్రైస్ట్. అప్పుడు క్రీస్తు నీకు దొరుకుతాడు, అప్పుడు దేవుడు నీకు దొరుకుతాడు. ఏమండి, ఎలా ఉంది నీ హృదయ స్థితి? ఎలా ఉంది? చాలా మంది హృదయ స్థితిలో ఎంతో ఏమండి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. ఏమండి, స్పర్జన్ గారు కూడా ఏం చెప్పారంటే, గాడ్ కెన్ లైట్ అప్ ఏ హోల్ నేషన్ విత్ ఏ స్పార్క్ ఆఫ్ 1 poor ఏమండి ప్రేయర్ అంటారు. ఒక దేన ప్రార్థన గనక నీలో ఉంటే హీ కెన్ స్పార్క్ ద హోల్ నేషన్ అని పలికాడు. స్పార్క్ అంటే తెలుసా మీ అందరికీ? ఏమండి, పొద్దున్నే లేచి టీ పెట్టుకోవడానికి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఏం చేస్తారు? లైటర్ కొడతారా? ఆ లైటర్లో ఏమొస్తుంది? స్పార్క్ వస్తుంది. అంటే చిన్న నుప్పురవ జనరేట్ అవుద్ది. ఏమండి, వస్తుందా? స్పార్క్ వస్తుందా నీలోనికి? నీలో గనక ఆ స్పార్క్ ఉంటే, చాలా మంది ప్రార్థన చేస్తారు బట్ నో స్పార్క్. ఏమండి, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వ్యక్తిగత ప్రార్థన లేదు. ప్రార్థన చేస్తున్నావు, హృదయాన్ని వెలిగించుకునే ప్రార్థన లేదు. ప్రార్థన చేస్తున్నావు, ఒక ఆత్మని నడిపించే ప్రార్థన లేదు. ప్రార్థన చేస్తున్నావు, సరి చేసుకునే ప్రార్థన లేదు. నో స్పార్క్ ఇన్ ద ప్రేయర్ ప్రియులారా. నీలో గనక ప్రార్థనాత్మ గనక ఉంటే ఏమండి, అది స్పార్క్ లాగా పనిచేసి ఏమొస్తుంది? ఒక దేశాన్ని ఇట్ కెన్ లైట్ అప్ ఎ నేషన్ అని పలికాడు ప్రియులారా. అలాంటి స్పార్క్ నే పట్టుకున్నాడు జాన్ మార్క్స్ అనేటువంటి దేవుని సేవకుడు. అలాంటి స్పార్క్ నే దానియేలు గారు కూడా వెలిగించుకున్నాడు యవన కాలంలో ఆయన హృదయాన్ని. స్పార్క్ ప్రియులారా. ప్రేయర్ ఇస్ లైక్ ఏ స్పార్క్ లైటనింగ్ అప్ యువర్ హార్ట్. ఏమండి, నీ జీవితాన్ని కూడా నువ్వు వెలిగిస్తున్నావు. జాన్ వెస్లీ వాళ్ళ తండ్రి గారు కూడా దేవుని సేవకుడే. జాన్ వెస్లీ గారు వాళ్ళ తండ్రి గారు ఏమండి అమెరికాలో ఆయన దేవుని సేవ చేస్తున్నప్పుడు చాలా నిరాశ చెందాడు. సేవ చేశాడు 2 సంవత్సరాల పాటు, సేవ సరిగ్గా జరగలేదు. ఆ దినాల్లో పడవలే గనక, ఈ 19th century పడవలే గనక ఏమండి ఆ పడవల్లో ప్రయాణమై వస్తూ ఉండే ప్రియులారా, చాలా నిరాశగా ఉన్నాడు. నో స్పార్క్. హృదయంలో స్పార్క్ లేదు, హృదయంలో జీవం లేదు, మృతుడిగానే ఉండిపోయాడు ప్రియులారా. కానీ మొరేవియన్ మిషనరీస్ ప్రియులారా, ఆ పడవలో ఉన్నప్పుడు ఏమండి అక్కడ ఏమని రాస్తుందంటే, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద స్ట్రోమ్ అని రాస్తుంది ప్రియులారా. అంటే తుఫాను యొక్క బేభత్సంలో ఆ పడవ ఇరుక్కుపోయినప్పుడు, సముద్రం అయ్యన్న తుఫాను వచ్చిందంటే ఎంత అలజడి ప్రియులారా, ఎంతో అలజడి. మనుషులందరూ కూడా గందరగోళం చెందుతూ ఉన్నారు. వాళ్ళతో పాటు జాన్ వెస్లీ కూడా గందరగోళం చెందుతూ ఉన్నాడు, జాన్ వెస్లీ గారు కూడా. కానీ ఒక చోట మొరేవియన్ మిషనరీస్ అందరూ కూడా కలిసి ఒక చోట కూడి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారిని చూసినప్పుడు ఏమండి ఈయనకి ఏం అర్థం కాల. ఒక సేవకుడు కొడుకు సేవ చేశాడు 2 సంవత్సరాల పాటు, బట్ నో స్పార్క్ ప్రియులారా. వారి దగ్గరికి వెళ్ళి వారిని అడిగాడంట. ఒక వన్ ఆఫ్ ద మిషనరీని పిలిచి అడిగితే, ఏమండి మీకు భయం లేదా అని అడిగితే, నో ఫియర్, ప్రైజ్ ద లార్డ్, నో ఫియర్ అని పలికాడంట ప్రియులారా. కనీసం మీ వెనకమాల వస్తున్నటువంటి మీ భార్యలకు కానీ, యువర్ ఉమెన్ అండ్ యువర్ చిల్డ్రన్ డజంట్ ఫియర్? నో. ఏమండి మైల్డ్ గా రిప్లై ఇచ్చారండి. ఏంటో తెలుసా? దే డోంట్ ఫియర్ ద డెత్ అని పలికాడంట. చిన్న పిల్లలు కూడా ఏమండి ఒక తల్లి ఒక తండ్రి సమర్పించుకుని ముందుకు వచ్చినప్పుడు పిల్లల్లో కూడా ఏ ఆత్మ నిలబడి చేసింది? ఏమండి మరణ సహితం. ఏమండి అక్కడ ఏమని రాశాడంటే జాన్ వెస్లీ గారు ఆ సమ్మరీ అంతా కూడా, దే హ్యావ్ నో స్పిరిట్ ఆఫ్ ఫియర్ అని రాశాడు. పిరికితనము గల ఆత్మ వారి దగ్గర ఏమీ లేదు. దేవుడు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు, గాని పిరికితనము గల ఆత్మని దేవుడు ఏం చేయలేదు, ఇవ్వలేదు. వాక్యంలో రాస్తుంది ఆ మాట. మొరేవియన్ మిషనరీస్ లో కూడా చూసినప్పుడు ప్రియులారా, వారిలో ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ ఉంది. ఇన్ ద మిస్టెడ్ ఆఫ్ ద స్ట్రామ్ ప్రియులారా, తుఫాను యొక్క మధ్యలో, బేభత్సం యొక్క మధ్యలో ప్రియులారా, వారు ఎంత విశ్వాసంతో నిలబడ్డారో ఆ పడవలో. వారిని బట్టి తుఫాను ఆగిపోయింది. వారి యొక్క స్థుతిని బట్టి, వారి యొక్క ప్రార్థన బట్టి. నువ్వు కూడా నీ హృదయాన్ని వెలిగించుకుంటే, నువ్వు కూడా నీ జీవితాన్ని వెలిగించుకుంటే 2 సంవత్సరాల పాటు ప్రియులారా వారితో స్నేహం చేశాడంట జాన్ వెస్లీ. కాబట్టి సమయంలో నువ్వు కూడా
వెలిగించబడుతున్నావా? దేవుని రాజ్యం కోసం ముందుకు అడుగులు వేస్తా ఉన్నావా? దేవుని రాజ్యాన్ని కట్టే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఏమండి, నువ్వు గనక నీకున్నదంతా కూడా, నీకున్న సమయాన్ని, నీకున్న ఖాళీ సమయాన్ని దేవుని కోసం ఉపయోగిస్తే, కనీసం నీకున్న సమయాన్ని ప్రార్థనలో గనక ఉపయోగిస్తే, వ్యక్తిగత ప్రార్థనలో గనక ఉంచితే, ఎంతో సమయం మీరు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు, ఎంతో సమయం ఇతరులతో మాట్లాడుతూ ఉంటారు. దట్స్ ఆల్ వ్యానిటీ. ఒక రోజున అదంతా కూడా వ్యర్థంగానే మిగిలిపోద్ది. కానీ నీ హృదయాన్ని గనక నువ్వు వెలిగించుకుంటే, నీ కుటుంబాన్ని గనక నువ్వు వెలిగించుకుంటే, దేవుడు నీ బిడ్డల్ని, నీ జీవితాన్ని, సమస్తాన్ని అంతటినీ కూడా దేశానికి, ప్రపంచానికి ఆ మంట అంటుకొని ఎక్కడెక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. నువ్వు సమర్పించుకొని గనక ప్రార్థన చేస్తే, ఈ రోజు నువ్వు చేసిన ప్రార్థన, ఈ రోజు నువ్వు కాచిన కన్నీరు, ఏమండి 12 మందితో ప్రారంభమైనటువంటి మొరేమియన్ మిషనరీస్ ప్రార్థన ప్రియులారా, ఏమండి 100 సంవత్సరాల పాటు వారు కంటిన్యూ చేశారండి. ఎన్ని సంవత్సరాల పాటు అండి? 100 సంవత్సరాల పాటు ప్రార్థనే. 100 సంవత్సరాల పాటు ప్రార్థనే. ఏమండి, జాన్ వెస్లీ గారు లాంటి యవనస్తులు ఎంతో మంది మండారు ప్రియులారా. ఎంతో మంది, జార్జ్ విట్ఫీల్డ్ కానివ్వండి, చార్లెస్ వెస్లీ కానివ్వండి, వీరందరూ కూడా దేశాల్ని మండించారు ప్రియులారా. నువ్వు కూడా సమర్పించుకుని, మొదట సరి చేసుకుని, మొదట సమాధాన పడి, మొదట నీ హృదయాన్ని అంతటినీ కూడా దేవునికి ఇచ్చి కనుక నువ్వు ముందుకు వస్తే, దేవుడు నీ ద్వారా ఒక దేశాన్ని వెలిగిస్తాడు. దేవుడు నీ బిడ్డల ద్వారా ఒక దేశాన్ని వెలిగిస్తాడు. దేవుడు నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా అనేక మంది జీవితాల్ని నిలబెడతాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లారా. మీరు వాక్యం విన్నారు కదండి. ఈ వాక్యం మీలో ఫలించేలాగున, ఈ వాక్యం మిమ్మల్ని నడిపించేలాగున నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మీకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మీ చేతులు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ పెట్టుకోండి, లేదా తల మీద అయినా పెట్టుకోండి. మీరు విశ్వాసం ఉంచండి ఈ ప్రార్థన మీద. నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. మీ విశ్వాసం, మా విశ్వాసం గొప్ప కార్యాలని దేవుడు, స్వస్థత కార్యాలను దేవుడు నడిపిస్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఈ మాటలన్నీ కూడా వారి హృదయాల మీద పనిచేయటానికి, వారిని నడిపించడానికి, వారిని విమోచించడానికి సహాయం చేయడాడి మీకు వందనాలు నాయన. ఎవరైతే చేయి పెట్టుకున్నారో వారు మీ చేయి పెట్టి నాయన, మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది నాయన. నీ వస్త్రపు చెంగులో స్వస్తున్నది, మీ నోటు ఉమ్ములో స్వస్తుంది, మీ నోటు వాక్కులో స్వస్తుంది ఏసయ్యా. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు మీరు మీ యేసు నామములు ఇప్పుడే స్వస్థపరిచిన ఆయన. అయ్యా, మా దగ్గర ఇండి బంగారం లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చుస్తున్నావు నజరేయుడైన యేసు నామంలో నాయన. వారు పేతురు ఆహాన్ని ప్రార్థించినప్పుడు ఎలాగో పుట్టుకుంటూ వాళ్ళు వేసాడు ప్రభా. మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో విడుదల ఉందా, మీ నామంలో స్వస్థత ఉందయ్యా నాయన. ఇగో నాయన బిడ్డలను స్వస్థపరిచి ఆరోగ్యం చేత నింపండి, గొప్ప రక్షణ బిడ్డలకు దయచేయమని, ఈ కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మా జీవోత్పత్తి నేసే పాదం దగ్గర సాగిలపడి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి పిల్లరా. మీ ఇంకా ప్రార్థన అవసరం కావాలంటే మా ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి, మీకు మేము అందుబాటులో ఉంటాం. మంచిదండి. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.